నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు బంగారుపాలెం మండలంలో 30వ యాక్ట్ అమల్లో ఉంటుందని బంగారుపాలెం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుండి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను తనిఖీ చేయబడుతుందని, బంగారుపాలెం మండలంలో 2 మొబైల్ టీములుగా ఏర్పడి ప్రత్యేకంగా వాహనాలు తనిఖీ చేసి మద్యం తాగి వాహనాలు నడిపిన, ద్విచక్ర వాహనాల ద్వారా సైలెన్సర్ శబ్దాలు చేసిన, వాహనాలు అతివేగంగా నడిపి ర్యాష్ డ్రైవింగ్ చేసిన, మోటార్ వాహనాలు రోడ్డు జంక్షన్ వద్ద టపాకాయలు పేల్చిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నా పేరు కె శ్రీనివాసు, బంగారుపాలెం ఇన్స్పెక్టర్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మండల ప్రజలందరూ కూడా ఈ వచ్చే నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడపాలని బంగారుపాలెం పోలీసుల తరపు నుంచి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎక్కడైనా ఎవరైనా కానీ ఈ చట్టాన్ని అతిక్రమించి బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం కానీ, వాహనాల సైలెన్సర్లు తీసేసి వేగంగా నడపడం కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా డీజేలు పెట్టుకొని పాటలకు డ్యాన్సులు వేయడం కానీ చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడైనా కానీ ఈ మహిళల పట్ల అసభ్యకరంగా కానీ, పిల్లల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి మండల ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం సందర్భంగా పోలీసు వారికి సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీనివాసులు, బంగారుపాలెం ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా ఈ డిసెంబర్ 31 సంబంధించి నేను మా బంగారుపాలెం మండల ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా కానీ ఆకతాయిలు అనవసరంగా సైలెన్సర్లు తీసి మోటార్ సైకిళ్ళు వేసుకొని ట్రిపుల్ రైడింగ్ ద్వారా పోవడం కానీ, ఎక్కువ శబ్దాలు చేసుకుంటూ వెళ్ళడం కానీ, వీధుల వెంట మెయిన్ ప్రధాన కూడళ్లలో ఎవరైనా అనుమతి లేకుండా కేకులు కట్ చేయడం కానీ చేస్తేనే వారిపైన కఠినమైన చర్యలు ఉంటుంది. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే తప్పనిసరిగా మేము బ్రీత్ ద్వారా టెస్ట్ చేసి సంబంధిత కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేస్తే 10,000 రూపాయల జరిమానా, 6 నెలల వరకు శిక్ష కూడా ఉంది. ఎవరికి కూడా డీజే పర్మిషన్ లేవు, ఎలాంటి ఈవెంట్స్ కూడా నడపడానికి పర్మిషన్ ఎలాంటి డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అదేవిధంగా యూత్ ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపైన తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. హైవేలో కానీ ఎవరైనా కేక్ కటింగ్ చేసి వాహనాల రాకపోకలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర కావచ్చు, ప్రధాన కూడల దగ్గర కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, లేకపోతే ఇంకా వాహనాల రాకపోకలకు ఎవరైనా అడ్డంకులు కలిగిస్తే వారిపైన కూడా చట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా చట్టపరిధిలో ఉండి వ్యవహరిస్తే ఏముండదు, కానీ మిగతా ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడైనా జనాలు కూడా పర్మిషన్ లేకుండా గుంపులుగా ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూచనలను పాటించి నూతన సంవత్సరం సందర్భంగా మన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన పోలీసు వారికి సహకరిస్తారని మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైనా కానీ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా ఉంటే వెంటనే డైల్ 112 కానీ, లేకపోతే నా నెంబరు 9440796736 నెంబర్కు ఫోన్ చేసినట్లా మీరు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాము. కావున మండల ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.